మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అమరవీరుల స్తూపం వద్ద ఈరోజు భగత్ సింగ్ 94వ వర్ధంతి వేడుకలు బీసీ సాధన సమితి నర్సంపేట కన్వీనర్ మహాదేవుడి జగదీష్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా బీసీ హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి చింతకాయల కుమారస్వామి మాట్లాడారు. బీసీల కోసం అహర్నిశలు కృషి చేసిన భగత్ సింగ్ రచనను అధ్యయనం చేయాలని, స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో పోరాటం రానున్న ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బీసీల కోసం పోరాటం చేసిన భగత్ సింగ్ సేవల్ని మరవలేమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకరపు మోహన్, పంచాల రమేష్, ఓర్ సాంబయ్య, ఆకపల్లి రమేష్, గిరకాని సాంబయ్య, వెంకన్న, రజిత, సునీత తదితరులు పాల్గొన్నారు. అరుణ జై బీసీ, జై బీసీ, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి భగత్ సింగ్ ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం, సామ్రాజ్యవాదం నశించాలి, సామ్రాజ్యవాదం నశించాలి, సామ్రాజ్యవాదం నశించాలి, అలాగే బోలి నశించాలి, బీసీలకు 50% వాటాను ఇవ్వాలి, బీసీలకు 50% వాటాను ఇవ్వాలి, రాజ్యసభలో బీసీలకు 50% వాటాను ఇవ్వాలి. చూడండి ఆ టేస్ట్ చూడండి. ఓకే రైట్. షహీద్ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా నర్సంపేట పట్టణంలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ హక్కుల సాధన సమితి నర్సంపేట పట్టణ కన్వీనర్ మహాదేవుడి జగదీష్ ఆధ్వర్యం లోపల భగత్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భగత్ సింగ్ గారు స్వాతంత్ర ఉద్యమం లోపల బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తన 23వ ఏటనే పోరాటం చేసి బ్రిటిష్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద బాంబు వేసి ఎర్ర కరపత్రాలు పంచి భారతదేశాన్ని వదిలిపోవాలని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు హెచ్చరిక చేసినందున ఆయన పైన మరియు సుఖదేవ్ రాజ్గురుల పైన లాహోర్ కుట్ర కేసు మోపి వారిని మార్చి 23వ తారీఖు నాడు ఉరి తీయడానికి ముందు వాస్తవంగా భగత్ సింగ్ను మార్చి 24 1931న ఉరి తీయాలని చెప్పేసి అని ఆనాటి బ్రిటిష్ కోర్టు తీర్పిచ్చింది. అయినప్పటికీ భగత్ సింగ్ యొక్క పోరాటాన్ని చూసినటువంటి దేశ యువత భగత్ సింగ్ను ఉరి తీయడానికి వీలు లేదని చెప్పేసి అని దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఉద్యమాలు మొదలైన సందర్భంలో ముందు రోజే ఒక రోజు ముందే 23వ తారీఖు నాడు ఆయనను ఉరి తీయడానికి తీసుకెళ్తుంటే ఆయన చెప్పింది ఏంటంటే, బ్రిటిష్ సైనికులకి నన్ను ఉరి తీయడానికి నేను అంగీకరించను, మీకు చేతనైతే నా పైన బ్రిటిష్ సైన్యాన్ని పంపండి, ఆ యుద్ధం లోపల నన్ను కాల్చి చంపినా నేను సావడానికి సిద్ధంగాని ఉరి తీయడం నాకు ఇష్టం లేదని పేర్కొన్నటువంటి ఒక మేరు నగధీరుడు, భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి యువ కిషోరం, భారతదేశ యువతరానికి ఆదర్శమైనటువంటి భగత్ సింగ్ ఆనాడు సింహగర్జన చేసినటువంటి పరిస్థితి ఉంది. బ్రిటిష్ సైన్యం భయపడి ఇక ఈయనను ఉపేక్షిస్తే లాభం లేదని చెప్పేసి అని ఉరి తీయడానికి వచ్చినప్పుడు ఉరి తీసే తలారి కూడా ఆ తాడును భగత్ సింగ్కు వేయడానికి వెనుక ముందు చూస్తుంటే భగత్ సింగ్ ఆ తాడును తీసుకొని మెడకు తగిలించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. కాబట్టి భగత్ సింగ్ ఆనాడు ఉరికమ్మం ఎక్కింది కేవలం బ్రిటిష్ పాలకులు పోయి భారతదేశం లోపల మరొక పాలకులు రావాలని ఆయన కోరుకోలేదు. భారతదేశం లోపల ఉండబడినటువంటి దళితులు, బీసీలు, గిరిజనులు సకల వర్గాలు సమానత్వంగా బతకాలని, దేశం లోపల ఉండబడినటువంటి భూమి, ఖనిజ సంపద, ప్రకృతి వనరులు ప్రతి ఒక్కరికి చెందాలని, దక్కాలని, ఆ రకంగా సంపూర్ణ స్వరాజ్యం రావాలని, సోషలిస్టు సమాజం ఏర్పడాలని ఆయన రచనలు చేసిండు జైల్లో. ఆ రకంగా దానికోసం అసలు బాసాడు. కానీ ఈనాడు భారతదేశ యువత పాలకుల యొక్క వాళ్ళు విసిరినటువంటి లేదా వాళ్ళు వేస్తున్నటువంటి వలలో చిక్కుకొని విలవిలలాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. భగత్ సింగ్ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి నేడు యువత ముందుకొచ్చి ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని ఇప్పుడు భారతదేశం లోపల సమానత్వం కోసం పోరాడేటువంటి విధంగా ముందుకు రావాలని, యువతరం రాజకీయాల లోపలికి రావాలని చెప్పేసి అని రాబోయే రోజుల్లోపట దేశం లోపల సగమైనటువంటి బీసీలు సంపదలో సగం వాటా, రాజ్యాధికారంలో సగం వాటా సంపాదించేందుకు ఆ రకంగా భగత్ సింగ్ అన్న సమాజాన్ని తీసుకురావడం కోసం బీసీ యువత, దళిత, గిరిజన యువత అంతా ముందుకు రావాలని
రాబోయే ఎన్నికల్లోపట రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి అని కోరుతూ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా యువతరానికి నర్సంపేట పట్టణ యువతి యువకులకు నియోజకవర్గ యువతి యువకులకు ఈ సందర్భంగా బీసీ హక్కుల సాధన సమితి తరఫున మేము ప్రత్యేక